ఈ వీడియో చూస్తే మామిడికాయ కారం పెట్టడం ఇంత ఈజీని అనుకుంటారు. పెట్టరాని వాళ్ళైనా కొత్తగా పెట్టే వాళ్ళైనా కొలతలతో పెట్టండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ వక్కకాయలు తీసుకొని రాత్రికి నానబెట్టేసుకొని పొద్దున ముక్కలు కోసేసుకున్నానండి. అది పైన ఒకటి కవర్లా ఉంటుంది, అది తీసేసుకోవాలి. ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. నేను గిన్నె కొలతలతో చెప్తున్నాను. ఈ గిన్నెతోటి 1.5 కప్ గిన్నెల నూనెని తీసుకోవాలండి. పల్లి నూనె తీసుకున్నాను. అందులో పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎల్లిగడ్డ పేస్ట్ వేయగానే గుమగుమల వాసన వస్తుంది. 10 అవతల వరకు కూడా వస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. మొత్తం చల్లారనివ్వాలి. ఈలో పెట్టే 3 కప్పుల వక్కకాయలు అయితే ముక్కలు కోసినవి ఉన్నాయి కదా, అవి తీసేసుకున్నానండి. దాంట్లో 1/2 కప్ కంటే కొంచెం తక్కువ ఆవపిండి, 1 కప్పు అంటే బోడబోడ కప్పు వరకు కారము, 1/2 కప్పు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎల్లిగడ్డలు కూడా వేసుకోవాలి అందులోనే. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చల్లారిన నూనెనైతే ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదండి. నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటున్నాను. మర్తమాన్లు అయితే ఇప్పుడు ఫుల్ రేటు ఉన్నాయి. చారణ కోడికి బారణ మసాలా ఎందుకని ఇందులోనైతే వేసేసుకున్నానండి. మా పిల్లలు అయితే వెయిట్ చేసేది అయితే ఈ అన్నం కలిపి అమ్మ పెడుతుందని వెయిట్ చేస్తారు. 3 రోజుల తర్వాతనైతే చూడండి కారము అన్నీ సరిపోయినాయండి. అసలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్